అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, తాగునీరు, ల్యాండ్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చేయాలని సీఎం. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు టెండర్లు పిలిచాం. డిసెంబర్ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తాం. గత ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆడవారిని కూడా హింసించారు. రాజధాని అమరావతిలో ఉండకూడదని ప్రయత్నం చేశారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం. అమరావతిలోకి రావడానికి రోడ్డు సరైనది లేదు అనేది బాగా అందరిలో నానుడు ఉంటుంది. ఇప్పుడు కూడా స్టిల్లో మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా రోడ్డు కూడా ఫామ్ చేయాలి. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే E1 నుంచి E1, E2, E3, 4, E16 రోడ్స్ ఉన్నాయి. మొత్తం స్ట్రైట్ రోడ్స్. దాదాపు ప్రతి రోడ్డు 17 నుంచి 18 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్, ఎక్కడ వంకరలు ఉండవు, ఈస్ట్ వెస్ట్. వీటిలో మెజారిటీ రోడ్ని నేషనల్ హైవే కలపాలనేది మాస్టర్ ప్లాను. అందుకని ఈ మధ్య యాక్చువల్గా లీ అనే కన్సల్టెంట్ పెట్టి మేము E5, E7, E9, E11, E13, E16 సర్వే చేయించాము. అందులో 3 రోడ్లు నేషనల్ హైవే కలపడానికి చాలా సులువుగా ఉన్నాయి. అంటే ల్యాండ్ అక్విజిషన్ పెద్ద అవసరం లేదు. అందులో కొద్దిగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఒక 20-25 ఎకరాలు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ సర్వే కూడా పూర్తి చేశారు. దాన్ని 3 డేస్లో అప్లోడ్ చేస్తారు. ఇది ఆ ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ కోసంగా. అది చెన్నైలోనే పర్మిషన్ ఇస్తారు. వీలైనంత తొందరలో ఆ పర్మిషన్, అంటే ఒక 15 రోజుల్లో పర్మిషన్ వచ్చేది చూడమని అధికారులకు చెప్పాను. ఆ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా టెండర్ పిలిచి ఇమీడియట్గా ఆ 3 రోడ్లలో 2 రోడ్లకి టెండర్ పిలిచేస్తున్నాం, నేషనల్ వెహికల్స్. అది ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే సీడ్ యాక్సెస్ ఉందో కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది యాక్చువల్గాను. కొంతమంది కోర్టులో పోయిండారు. అందువల్ల దాన్ని కూడా పరిశీలి చేస్తున్నారు. రైతులను ల్యాండ్ పుల్లింగ్కి రండి, తీసుకుంటాం, వేస్తామని. ఈ లోపల ఇది వచ్చే లోపల, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు నేషనల్ హైవే కలిపే లోపల మనకు ఆ 2 రోడ్లు ఏదైతే సులువుగా ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా పిలిచి చేయడం జరుగుతుంది. 11, 15 అండి. కరకట్ట రోడ్డు యాక్చువల్గా 2014-19లో 4 లైన్కి డిజైన్ చేసామండి, 4 లైన్కి. అయితే గత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే 2 లైన్స్ మళ్ళీ కుదిర్చింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 4 లైన్ చేయమన్నారు. 4 లైన్కి మళ్ళీ డిజైన్ చేసి అంతా చేశారు. అది ఇరిగేషన్ వాళ్ళకి సబ్మిట్ చేసినాం. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. వాళ్ళు కూడా చెప్పారు 2-3 రోజుల్లో పంపించేస్తామని. అది 2-3 రోజుల్లో పెట్టి దాన్ని కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలండి. ఈ డిసెంబర్ మిడిల్లో వాళ్ళ బోర్డు మీటింగ్ జరుగుతుంది. బోర్డు మీటింగ్లో శాంక్షన్ కాగానే తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదన ఏమైనా ఉందా సార్? సీడ్ యాక్సెస్ నుంచి మెయిన్ బైపాస్లో కలిపేందుకు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేనేదైతే 2 రోడ్లు చెప్పానో ఆ 2 రోడ్లు రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ వస్తుంది. యాక్చువల్గా సీడ్ యాక్సెస్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఫ్లైఓవర్ వేసే ప్రపోజల్ అక్కడ పెట్టున్నారు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.